నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు అన్న మంత్రి పొన్నం. జూలై 13న ఉజ్జయిని మహంకాళి బోనాల నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖలకు చెందిన అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కలెక్టర్ హరిచందన, స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ, జిహెచ్ఎంసి, విద్యుత్, అగ్నిమాపక, జలమండలి అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రజలందరి సహకారంతో బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. రాజకీయాలకు అతీతంగా అమ్మవారి బోనాలను నిర్వహించుకోవాలన్నారు. సభకు నమస్కారం. గౌరవనీయులైన మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి, ఇతర గవర్నమెంట్ అఫీషియల్స్, ప్రజాప్రతినిధులందరికీ నమస్కారం సార్. నేను రీజనల్ మేనేజర్, సికింద్రాబాద్ రీజియన్. భక్తుల వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం, హరాస్మెంట్ చేయకుండా రూల్ లైన్స్ మొత్తం స్తంభాలు చూస్తే కొంత స్ట్రీమ్ లైన్, కొంత తప్పకుండా అండర్ గ్రౌండ్ వేయాలి లైన్స్, ఇవన్నీ పెద్ద ఇష్యూ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక రోజులు అయ్యేది కాదు ఎవరైనా, కానీ కొంతవరకు ప్రమాదరహితంగా ఉండదని ప్రయత్నం జరగాలి. తప్పకుండా చేసుకుంటాం సార్. గుడ్ మార్నింగ్ సార్. వేదికపై ఉన్న మంత్రివర్యులకు, జిల్లా కలెక్టర్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా కలెక్టర్ గారిని ఇక్కడ చూడాలి సార్. బ్రదర్ హలో సార్, ఇటు తిరగాల ఇటు తిరిగిమన్నా కనిపిస్తలేదు, ఇట్లా తిరిగిమను. సభలందరికీ నమస్కారం. వేదిక పైన గౌరవనీయుల మంత్రి గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఇతరు పొలిటికల్ ఫీల్డ్ నుంచి డిగ్నిటరీస్కి అందరికీ, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ ఎండోమెంట్స్. ఆషాఢ మాస బోనాల ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర స్థాయి సమీక్ష జరుపుకొని దాని తదుపరి 26 నాడు గోల్కొండ తొలి బోనంతో ప్రారంభమై 1న బల్కంపేట కళ్యాణము, 13న ఉజ్జయిని మహంకాళి బోనము, 14 నాడు భవిష్యవాణి, 20 తారీఖు లాల్ దర్వాజా బోనాలతో ఈ నెల రోజుల పాటు హైదరాబాద్ లో జరిగే ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం తరఫున గౌరవ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీస్ అందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యానికి మారిపోయారు. మెహమానీ నవాజీ మే హైదరాబాద్ కా లోగ్ కభీ కమీ నహీ హై. సో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు, ప్రజలకు
హైదరాబాద్ ప్రజల ఆతిథ్యం ఇచ్చి ఈ పండుగ ఘనంగా వేడుకగా జరిగేలా చూడాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం, అన్ని శాఖలను సమన్వయపరుస్తా ఉన్నాం. కానీ ప్రజల సహకారం అవసరం కాబట్టి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా హైదరాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ బోనాల పండుగ మనది. హైదరాబాద్ గౌరవాన్ని ప్రతిష్టాత్మకంగా ఇమడింపజేసేటువంటి పండుగ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల విజయవంతం జరగడానికి మీ అందరూ సహకారం కావాలని అందరికీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. అందరికీ వీలైనంత మంది ఎంతమంది అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవచ్చు అంతమందికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. లక్షల మంది. సార్ మీరు పోయినసారి వచ్చినప్పుడు మీరు మేయర్ పక్కన కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు అది తదుపరి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది జరగలేదు. మేము కూడా సామాన్య భక్తులు. ఇక్కడ నేను కొంత నాయకత్వం పాసులు విషయాలు అన్నా కూడా మేము పాసులకు సంబంధించి కంటే సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది మా అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతర, లక్షలాది మంది సమక్షంలో జరిగేటువంటి ఈ జాతర మరి ఏర్పాట్ల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని, మీకు అందరికీ తెలుసు ఈ పండుగని రాష్ట్ర పండుగగా కేసీఆర్ గారు అనౌన్స్ చేసిన తర్వాత దీని ఇంపార్టెన్స్ పెరగడమే కాకుండా లక్షలాది మంది భక్తులు మన రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశం, ప్రపంచంలో చూస్తారు. కాబట్టి ఆదివారం సోమవారం ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు బోనాలు కానివ్వండి, తొట్టెల ఊరేగింపులు, పలారా బండ్లు, మరి అదేవిధంగా భవిష్యవాణి అంబారీ ఊరేగింపు అన్ని ఏర్పాట్ల విషయంలో తప్పకుండా మరి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తాం. స్థానికంగా రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి గొప్ప పండుగకు అందరు అధికారులు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను.